పీటీఐ అడగచ్చు భారతదేశం అలాంటి అప్పీల్కి. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ఏమి విశుద్ధవర్తనుడు సచ్చీయుడు అని ఇక్కడ ఎవరు సర్టిఫికేట్ ఇవ్వట్లా. బట్ ప్రజాస్వామికంగా ఎన్నిక కాబట్టి ఎంతో కొంత పాక్షికంగానే ఎన్నిక కాబట్టి ప్రధానమంత్రి ఆయన ఆల్మోస్ట్ 70+ అనారోగ్యం, విపరీతమైన అనారోగ్యంతో బాధపడేలాగా అక్కడ జైల్లో కూడా ఆయన్ని వేధిస్తున్నారు. సెక్సువల్ అసాల్ట్స్ కూడా జరిగినాయి ఒక పాపులర్ లీడర్ మీద. ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తే గ్లోబల్ మీడియా రిపోర్ట్ చేస్తున్నట్టు భారతదేశం అంగీకరించే అవకాశం ఉందా? చూడాలి సత్తి, భారతదేశం దౌత్యం నీతి ఎలా ఉందో ఈ పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఆల్రెడీ మనకు తెలుసు. పాకిస్తాన్ విషయంలో మనకి చాలా కరాఖండిగానే ఉంటాయి విధానాలు. అనవసరంగా వాళ్ళ దాంట్లో పొలిటికల్ అఫేర్ లో మనం ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది. ప్లస్ వాళ్ళు మనల్ని అడగడం అనేది నాకు తెలిసి రేర్ సినారియో. మీడియాలో రావచ్చు కానీ బట్ రేర్ సినారియో ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకు మనకుంటే దాయాదుల పోరు ఇది కాదు, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి వాళ్ళు మనల్ని అడుగుతారు నేను అనుకోవట్లేదు. అడిగినా కూడా భారతదేశ దౌత్య నీతి ఎలా ఉందో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దాని తగ్గట్టు చర్యలు తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గారి మీద జరిగేదంతా కూడా మన పెద్దలు గఫూర్ గారు, తులసిరెడ్డి గారు చెప్పినట్టు చాలా అమానుషం. అది కాబట్టి నేను చెప్తున్నాను కదా, వాళ్ళు పెంచి పోషించిందే వాళ్ళ మీదకి వస్తూ ఉంటాయి. ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి ఎవరి నుంచి ఇప్పుడు పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు కనీసం ఆయన కూడా దాన్ని తగ్గించుకొని మనం అందరం కూడా ఇదిగా ఉండాలా, ఒక ప్రజాస్వామ్యంగా దేశంగా పరిగణిల్లాలని చెప్పేసి ఆ విధంగా ప్రయత్నాలు చేసినట్టే ఇవన్నీ ఉండవు. వాళ్ళు ఎవరు టైం ఉన్నప్పుడు వాళ్ళు పెంచి పోషించినారు. సో అది వాళ్ళకే ఏదో కదా పులి మీద స్వారీ చేసినట్టుంది ఇలా పరిస్థితులన్నీ కూడా. ఖచ్చితంగా ఆయన రిలీఫ్ అయితే ఇవ్వాలి. ఆయన ఎవరైనా కూడా ఒక మనిషి ప్రాణం చేయడం అనేది అంత సహాయకం కాదు. ఖచ్చితంగా మనం కూడా దౌత్యపరంగా కూడా భారతదేశం కూడా ఖండిస్తుంది ఇలాంటి విషయాల్లో. ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకటి మంచి సొల్యూషన్ రావాలి. ఒక అంత పెద్ద పాపులర్ లీడర్ ఒకటి, క్రికెటర్ ఒకటి, అంతే దేశం కోసం పనిచేసిన క్రికెటర్, వాళ్ళ పాపులర్ క్రికెటర్, ఆయన వరల్డ్ కప్ కూడా తెచ్చాడు వాళ్ళకి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆయన ప్రాణాలకి అందరూ కూడా ప్రపంచ దేశాలు మొత్తం కూడా మద్దతు పలికి ఆయనకు కన్సిడరబుల్ రిలీఫ్ వచ్చేటట్టు చేయాలనేది నేను కూడా ఆశిస్తున్నానండి. రైట్. తులసిరెడ్డి గారు, ఇంకొక అంశం ఏంటంటే బంగ్లా అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపించే క్రమంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఒక 12 మంది హిందూ శరణార్థ కుటుంబాలు, 12 కుటుంబాలకి పౌరసత్వం ఇచ్చింది. వాళ్ళు దే హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ మటువా అనే ఏరియాలో, వెస్ట్ బెంగాల్ మటువా అనే ఏరియాలో. అంటే ఇందులో ఖచ్చితంగా పొలిటికల్ ఇది రీజన్స్ ఉంటాయి. బీజేపీ వాంట్స్ టు స్కోర్ ఓవర్ సిపిఎం, కాంగ్రెస్ అండ్ తృణమూల్ కాంగ్రెస్. ఎవరికైనా చిన్నపిల్లలకి చెప్తారు. బట్ వాళ్ళు మొన్న అంతా కూడా నేషనల్ మీడియాతోటి ఇంటర్నేషనల్ మీడియాతో కూడా మాట్లాడినప్పుడు 50-60 సంవత్సరాల నుంచి మమ్మల్ని రాష్ట్రరహితులుగా చూస్తున్నారు. అయితే దే హ్యావ్ టర్మ్డ్ దిస్ వర్డ్ అండి, రాష్ట్రరహితులుగా చూస్తున్నారు. వీ వర్ నాట్ గివెన్ రేషన్ కార్డ్స్, వీ వర్ నాట్ గివెన్ ఎనీ వెల్ఫేర్ స్కీమ్స్, ఏమీ అందలేదు. అలాంటి వాళ్ళు మటువా ఏరియాలో సెటిల్ అయి ఉన్నారు, మటువా క్యాంప్స్లో సెటిల్ అయి ఉన్నారు హిందూ శరణార్థులు. బంగ్లాదేశ్ తరిమేస్తే పాపం ఇక్కడికి వచ్చి తల్లాచుకుంటున్నారు. ఇన్నాళ్ళు చేయకుండా ఇవాళ హఠాత్తుగా వాళ్ళకి చేయటం ఏంటని సిపిఎం, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ 3 మాట్లాడుతున్నాయి. మమతా బెనర్జీ కొంత ఏంటంటే ఆవిడకి ఇబ్బందికరమైన వాతావరణమే. ఇందులో పొలిటికల్ రీజన్ ఉంటే ఉండొచ్చు కాక, బట్ అట్ ద సేమ్ టైమ్ షీ హ్యాస్ టు ఫేస్ దట్ మ్యూజిక్ అనేది అయితే అర్థమవుతుంది. నేషనల్ మీడియాలో వచ్చిన కథలను బట్టే ఉంటారు. ఇది 2 కోణాలు. ఒకటి వలసదారుల కోణం అనేది ఒకటి మానవత్వం కోణం. ఫైనల్గా వచ్చేసి మానవత్వం అనేది అన్నిటికంటే అది కులాల కంటే, మతాల కంటే, దేశాల కంటే మన ఇబ్బందులు చూసుకొని ఫైనల్గా మానవత్వం అనేది మానవ జాతిని ప్రభావితం చేయాలి. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు అది ఏ గవర్నమెంట్ అయినా, ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఫైనల్గా వచ్చేసి వాళ్ళని మానవులుగా చూడడం అనేది అది మోడీ గారు కానీ, కాంగ్రెస్ కానీ, మమతా బెనర్జీ కానీ, ఎవరైనా సరే వాళ్ళ హిందువులు కానీ, ముస్లింలు కానీ, ఏ కులమైనా ఏ మతమైనా ఆఖరికి మానవత్వమే కదా ఫైనల్గా. మనం పుట్టేటప్పుడు మహాకవి ఏమని చెప్పినట్లు పశుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటే, పుష్పజాతి వేరు పూజ ఒకటే, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామని ఎప్పుడో 400 సంవత్సరాల క్రితమే సింపుల్ గా చెప్పాడు. కాబట్టి ప్రతిది కూడా కేవలము మతం కోణంలో, కులం కోణంలో, దేశం కోణంలో కాకుండా మానవత్వ కోణంలో. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ విషయంలో కూడా నాకు తెలిసి ఆయన డెసిషన్ మీద ఆధారపడింది. ఆయన నేను అనుకోవడము ఆయన అక్కడనే ఉన్నాడా, లేదంటే ఏ దేశాలకు పోతా అంటాడా. నాకు తెలిసి విదేశాలకు పోవాలనుకుంటే ఆయన యూకేని ఎంచుకుంటాడు. నాకు తెలిసి
లేదు భారత్కు రావాలనుకున్నా కానీ భారత్కు ఇబ్బంది ఉండదు, పాకిస్తాన్కి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పాకిస్తానే ఆఫర్ పెడుతుంది. ఇక్కడ హసీనా విషయము, ఇమ్రాన్ ఖాన్ విషయం అంటే హసీనా ఆవిడ అక్కడ పారిపోయి తప్పించుకొని వచ్చింది, లేకుంటే చెప్పేవాళ్ళు. ఇక్కడ ప్రభుత్వమే ఆఫర్ ఇస్తుంది కాబట్టి నువ్వు ఎక్కడికైనా పోతున్నప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ నువ్వు భారత్ తప్ప ఎక్కడికైనా పో అంటే అప్పుడు చెప్పలేం, కానీ అప్పుడు భారత్ కోరుకుంటే. కానీ ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ యూకే కోరుకుంటాడు అనుకుంటాను పోవాలనుకుంటే. లేదు భారత్కు రావాలనుకున్నా కానీ భారత్కు ఒక మనిషికి ఏమేమి ఆ దేశము ఆఫర్ ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తి ఆఫర్ ఇచ్చినప్పుడు ఒక మనిషిని అది భవిష్యత్తు పరిణామాల కూడా మంచిది దారితీస్తుంది. అది వచ్చేసి మతాల మధ్య ఘర్షణకు, ఒకవేళ దేశాల మధ్య ఘర్షణకు కూడా ఇది వచ్చేసి అతీతంగా మానవత్వం అనేది ఒకటి యాడ్ చేస్తుంది. కాబట్టి అది ఒక విధంగా మంచిదే. ఆయన కన్నా భారతదేశానికి రావాలనుకుంటే భారతదేశం వచ్చేసి నిరభ్యంతరంగా ఆయనకు చెప్పొచ్చు, హసీనా విషయం చూసినా కాకుండా అది ఒక కోణం. కాబట్టి ఇక్కడ వెస్ట్ బెంగాల్ కూడా న్యాచురల్ గా బార్డర్ ఏరియాస్ లో ఈ సమస్యలు ఉంటాయి. మన దేశ స్వాతంత్రం అప్పుడే వలసలు వచ్చేసి మనము అహింసాయుతంగా మనకు స్వాతంత్రం వచ్చిందని మనం చెప్పుకున్నప్పటికీ ఆ యొక్క విభజన సందర్భంలో జరిగినటువంటి వలసలు ఆ పక్కకు ఈ పక్కకు అవి అనుకుంటే కన్నా ఒళ్ళు జలదరిస్తుంది, వచ్చేసి ఇంత జరిగింది అనిపిస్తుంది చదివితే కన్నా. కాబట్టి న్యాచురల్ గా బార్డర్ ఏరియాస్ లో ఇవన్నీ ఉంటాయి. కొంచెము మానవత్వం కోణంలో ఆలోచించి ఏదైనా ప్రభుత్వాలు డెసిషన్ తీసుకోవాలని నా అభిప్రాయం. గఫూర్ గారు, హిందూ శరణార్థులకి పౌరసత్వం ఇవ్వటాన్ని సిపిఎం, బెంగాల్లో సిపిఎం ఎందుకంటే తీవ్రంగా వ్యతిరేకించింది? కారణం ఏంటి సార్? మేము సిఏను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. సిఏ చట్టాన్ని మేమేం చెప్తున్నామంటే మతానికి సంబంధం లేదు, ఇవ్వదలుచుకుంటే మీరు ఆలోచించి దేశానికి ప్రమాదం లేనటువంటి వాళ్ళందరికీ ఇవ్వండి. ఒక మతానికి ఇస్తాం ఇంకో మతానికి ఇవ్వమనేటువంటి పద్ధతిలో మత విభజన, మానవత్వం విషయంలో మత విభజన చేయడం కరెక్ట్ కాదని మా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు హిందువులకు ఇవ్వకూడదు అనేటువంటి పాయింట్తో మేము ఎప్పుడు మాట్లాడడం లేదు. హిందువులకు ఇవ్వండి, ఆఫ్ఘనిస్తాన్కు ఇస్తామన్నారు, ఆఫ్ఘనిస్కు, ఆ తర్వాత మిగతా వాళ్ళకు ఇస్తామన్నారు. ఈ సందర్భంగా ఇఫ్ జినైన్ ముస్లిమ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వండి, మతం ప్రాతిపదికగా ఉండరాదు పౌరసత్వం ఇవ్వడానికి. ఆ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు మయన్మార్ నుంచి చాలా మంది వచ్చారు సార్, అక్కడ ఉంటే ప్రాణాలు పోగొట్టుకుంటారు, పారిపోయి వచ్చారు, వాళ్ళు అక్కడక్కడ విస్తరించున్నారు. వాళ్ళతో ఏ పద్ధతిలో ఉండాలి అనేది కావాల్సింటే ప్రభుత్వం ఆల్ పార్టీస్ మీటింగ్ వేయచ్చు, అందరు సలహా తీసుకోవచ్చు. పౌరసత్వం ఇవ్వకుండా ఏం చేయాలా, ఇస్తే ఎవరికి ఇవ్వాలా, ఇవన్నీ చర్చించవచ్చు. నా పాయింట్ ఏంటంటే సార్, ప్రభుత్వం అనేటువంటిది మత ప్రాతిపదిక మీద నిర్ణయాలు తీసుకురాదు అనేటువంటిది. అందుకోసమే మేము అందరికీ సమానమైనటువంటి యార్డ్ స్టిక్ పెట్టాను. మేము ముస్లిమ్స్ అందరికి ఇవ్వాలని మేము చెప్పడం లేదు. ఈ యార్డ్ స్టిక్ అందరికి ఇవ్వండి. ఆ పరిస్థితులు ఏ పరిస్థితిలో వాళ్ళు వచ్చారు, వాళ్ళ జీవన పరిస్థితులు ఏమిటి, వాళ్ళకి ఏం చేయగలుగుతాం మనం. అట్లాగే వాళ్ళకు క్రైమ్ రికార్డ్ ఏమైనా ఉందా, క్రైమ్ రికార్డ్ లేని వాళ్ళనే పెట్టుకోవాలి దేశంలో. క్రైమ్ రికార్డు, క్రిమినల్ రికార్డు పెట్టుకోకూడదు దేశంలో. అది హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవడన్నా కావచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూతోనే మేము ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అమిత్ షా గారికి రాత్రికి రాత్రి ఎందుకు ప్రేమ పుట్టింది సార్? ఇన్నాళ్ళు సిఏ పాస్ అయ్యి కూడా చాలా కాలమే కదా, ఇచ్చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు పుట్టింది అంటే బంగ్లాదేశ్లో మతం పేరుతో రాజకీయాలు చేయాలంటున్నాం, దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఏ రాష్ట్రంలోనైనా మతం పేరుతో రాజకీయాలు చేయొద్దు. ప్రజల దగ్గరికి పోండి, ప్రజలు ఓట్లేస్తే గెలిపించుకోండి, అంతే తప్ప ఈ రకంగా ఎన్నికలప్పుడు మాత్రమే మతాన్ని ప్రేరేపించే, మత విభజన చేసేటువంటి రాజకీయాలు ఎవరు చేసినా మా గెలుపు ఓటమి. మీరు చేయలేదా సార్? వెస్ట్ బెంగాల్లో మీరు చేయలేదా మత రాజకీయాలు? మీరు పరిపాలించినప్పుడు మేము పరిపాలించినప్పుడు కూడా చేయలేదు. నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నాను సార్, మా పార్టీ నాయకులు అందరు హిందువులే. మా పార్టీలో ఆ సలీము ఎవరో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ హిందువులే. మేమెప్పుడు అయితే ముస్లింలు బతకడానికి తోడ్పాటు ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళకు. ఇప్పుడు మనం పోతే కలకత్తాకు సార్, అందరు రోడ్డు మీదనే ఉంటారు, వాళ్ళ జీవితం అదే, చాలా పెద్ద జనాభా. కాబట్టి మేము అట్లా తోడ్పడడం తప్ప వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడం. మటువా హిందూ శరణార్థులకి ఎందుకని ఆశ్రయం ఇవ్వలేకపోయారు? వాళ్ళ పట్ల ఎందుకు మీ కన్సిడరేషన్ ఉండలేకపోయింది? మీ ఔదార్యం ఎందుకు అక్కడ కనబడలేదు ఆ రోజుల్లో? సరే, ఇవాళ అమిత్ షాని తప్పడదాం, ఖచ్చితంగా నేను కూడా మీతో ఏకీభవిస్తా. అమిత్ షా దుర్మార్గంగా చేస్తున్నారు, ఇది రెచ్చగొడుతున్నారు. మీ పరిపాలనలో ఆ మటువాలో ఉన్న హిందూ క్యాంప్స్కి ఎటువంటి రిలీఫ్ ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? కాదు సార్, రిలీఫ్ ఇవ్వడం అనేటువంటిది అందరికి ఇచ్చినారు సార్, అందరికి ఇచ్చినారు.
పౌరసత్వం మేం కాదు కదా, రాష్ట్రం కాదు కదా ఇవ్వాల్సింది, ఒక కేంద్రం రికమెండేషన్ కూడా మీరు చేయలేదు కదా. కాబట్టి మేము ఫెసిలిటీస్ విషయంలో సార్ హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ఎవరైతే రోడ్ల మీద బతుకుతుందో అటువంటి వాళ్ళందరికీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాము. వాళ్ళందరూ చేయగలిగింది మ్యాక్సిమం చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వము. మేము ఎప్పుడు హిందూ ముస్లిం అనే భేదభావంతో చూడలేదు, నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇవాళ వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు కదా, కూడా నేషనల్ మీడియాలో వచ్చిన కథనాలు చూడండి. సిపిఎం అవుట్ రైట్ గా వ్యతిరేకిస్తుంది వాళ్ళకి పౌరసత్వం ఇవ్వటానికి. ఇప్పుడు సిఏ విషయంలో ఏ స్టాండ్ అయితే ఉన్నామో, ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పమనండి, మేము మతంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పాలంటే వెంటనే విత్డ్రా చేసుకుంటాం. మేము మా ఆర్గ్యుమెంట్ విత్డ్రా చేసుకుంటాం అందరికి ఇచ్చేస్తారని. ఒకవేళ ముందు హిందువులకు ఇవ్వండి, తర్వాత ముస్లింలకు ఇవ్వండి. ముస్లింలకు ఇవ్వకూడదనేటువంటి వైఖరి తీసుకున్న దాన్ని సిఏలో మేము వ్యతిరేకించాం. కాబట్టి ఇప్పుడు కూడా మాకు ఆ హిందూ సోదరులు 12 కుటుంబాలు సార్, బంగ్లాదేశ్లో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా మంది వచ్చేసినారు. అందరినీ తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. హిందువులు ముస్లింలు సార్, మతం అనేటువంటిది సెకండరీ సార్, మానవత్వం, మనుషుల్ని కాపాడుకోవాలి. కాబట్టి మాకు అటువంటి భేదాభిప్రాయం లేదు. అయితే ఎన్నికల సందర్భంగా ఇది తీసుకొని బెంగాల్ అంతా ప్రచారం చేస్తారు. ఆ రకంగా మతాన్ని ఒక అంశంగా వాడుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రైట్. అట్లాగే లాస్ట్ లో సార్ వాసుదేవన్ గారు లాస్ట్ లో అదే పాకిస్తాన్ ఆ ఇష్యూ వచ్చింది కదా, ఇమ్రాన్ ఖాన్ ది మన ప్రభుత్వం తీసుకోవడం వల్ల మనకు కొత్త సమస్యలు వస్తాయి సార్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ఉభయ దేశాల మధ్య ఉండేటువంటి సంబంధాలు కూడా తేడాలు వస్తాయి. మనము అతన్ని ప్రాణాలతో వదలండి అని అడగాలి. అట్లాగే గ్రేట్ బ్రిటనో దుబాయో ఇట్లాంటి చోట ఆయన శరణ్ తీసుకుంటే మంచిది. ఆ హెడ్కి మన నెత్తిమీదకి రాదు. రైట్. కిషోర్ గారు, కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్ క్విక్లీ. ఇవాళ గుర్తొచ్చింది అమిత్ షాకు 12 కుటుంబాలు, అది కూడా ఆ 12 కుటుంబాలని మార్కెట్ చేసుకుంటారు. రేపొద్దున ఫోటోలు ఇమేజ్లు వేసుకొని వెస్ట్ బెంగాల్ అంతా తిప్పుతారు. చూసారా, మేము హిందూ శరణార్థుల్ని మేము వాళ్ళకి పౌరసత్వం ఇచ్చాం, 70 ఏళ్ళుగా రాని పౌరసత్వం ఓవర్ నైట్ ఎట్టా వచ్చిందని గఫూర్ గారు అడుగుతున్న ప్రశ్నతో నేను ఏకీభవిస్తాను. ఒకటండి, ఇప్పుడు సిఐ ఈ రోజు కొత్తగా రాలే కదా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సిఐ తీసుకొచ్చారు. సిఐఏలో గఫూర్ గారు అన్నట్టు ముస్లింస్ ఎందుకు రావాలండి ఇండియాకి? వాళ్ళ దేశం వాళ్ళు ఉండేటప్పుడు ఎందుకు రావాలా? ఇక్కడ ముస్లింస్ హిందువులు ఒక్కనే పిలిపెట్ల, క్రిస్టియన్స్ రమ్మంటున్నారు. క్రిస్టియన్స్ కూడా శరణార్థులు ఉంటే మనం తీసుకుంటాం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కావచ్చు, అక్కడ రెఫ్యూజీస్ అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి మన దేశం హిందూ దేశం ఒకటే ఉంది ప్రపంచంలో. మన వాళ్ళు ఎక్కడికి పోవాలా? రేపు వాళ్ళందరూ వచ్చి ఇది కాదు కదా, వాళ్ళకేమైనా అత్తగారిల్లా వచ్చిపోయేదానికి మన పరిస్థితి, మనం ఎక్కడికి పోవాలా? హిందువులకు ఉండే ఏకైక దేశం ఇండియా హిందువులకు. కాబట్టి మనం ఎక్కడికి పోగలుగుతాము? పాకిస్తాన్ లో ఉండే రెఫ్యూజీ హిందూస్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ లో కావచ్చు, బంగ్లాదేశ్ లో కావచ్చు, హిందూస్ ఒకటే కాదు, క్రిస్టియన్స్ ఎవరున్నా కూడా తీసుకుంటాం ఎక్సెప్ట్ ముస్లింస్. ఎందుకంటే వాళ్ళ దేశం ముస్లింస్ బాహుళ్య దేశాలలో వాళ్ళు ఎందుకు వస్తున్నారు? అక్కడికి రావాల్సిన పని ఉంది. వాళ్ళ దేశంలో వాళ్ళు సరిగ్గా లేదా నాకు అర్థం కాదు. వాళ్ళ దేశాల్లో కూడా వాళ్ళు సరిగ్గా వాళ్ళ ముస్లింస్ వాళ్ళు చూసుకోకుండా మనం చూసుకోవాలా? మన పరిస్థితి ఏంది? మన హిందువుల పరిస్థితి అడిగిపోవాలా? ఈ ఉద్దేశంతో సిఏఏ స్పెసిఫికల్లీ ఈ యొక్క పర్టికులర్ రిలీజియన్స్ పెట్టారు. దానిలో లాజిక్ ఉంది. దానిలో లాజిక్ లేదని ఆలోచించే వాళ్ళు మాత్రం మనం ఏం చేయలేము. అందరినీ సమాన దృష్టితో మతం దృష్టితోనే చూసుకున్నారని చెప్పి వాళ్ళ దేశంలో వాళ్ళే పెట్టుకోమని చెప్పండి. పాకిస్తాన్ లో ఉండే ముస్లింస్ కూడా మనం కాపాడి వాళ్ళకి అన్నం పెట్టాలా, వాళ్ళకి భోజనాలు పెట్టాలని మాట్లాడితే ఎంతవరకు లాజిక్ అంటే? అందరికి సమానంగా హిందూస్ పరిస్థితి ఏంటి? హిందూస్ వేరే దేశమేనా ఉందా ప్రపంచంలో ఎక్కడికైనా పోయేదానికి? అది చెప్పండి నాకు. వీళ్ళు ఎవరన్నా రెఫ్యూజీస్, అదే ముస్లింస్ కి 150 దేశాలు ఉన్నాయి, ఎక్కడికైనా పోవచ్చు. ఇండియా ఎందుకు రావాలి? వాళ్ళకి అంత ఉంటే వాళ్ళు చూసుకోవాలి. పక్కన సౌదీ అరేబియా ఉంది, దుబాయ్ ఉంది, ఎన్ని దేశాలు పోవచ్చు. మన దగ్గరికి వచ్చి ఈ డెమోగ్రఫీ మార్చేసి ఇక్కడ పరిస్థితులు మేము సపరేట్ గా ఉంటామనే ఒక దేశాన్ని తీసుకోపోయినారు. మన వచ్చేసి ఒక దేశం కావాలని మాట్లాడే స్థితి రాకూడదు. కాబట్టి సిఐఏ అనేది లాజికల్ గా ఈ రోజు అందుకే మీరు చెప్పినట్టు 12 కుటుంబాల కోసం ఈ రోజు అమిత్ షా గారు పెట్టాల. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు జరుగుతున్నాయి. ఈ యొక్క రైట్ టైంలో అన్ని కూడా హర్డిల్స్ ఉంటాయి కదా, లీగల్ హర్డిల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ హర్డిల్స్ అన్ని క్లియర్ చేసుకుని ఇలాంటి చేస్తున్నారు. రాజకీయం బేసికల్ గా రాజకీయం కూడా చేస్తారు, తప్పేం లేదు. రాజకీయంగా చేయాలి. ఎలక్షన్ టైంలో మమతా బెనర్జీ చేయొచ్చు. అదే ఇప్పుడు ఎస్ఐఆర్ ఆపుతుందమ్మా, అది రాజకీయం కాదా? ఏమన్నా ఎన్జిఓ నడుపుతుందా? బంగ్లాదేశ్ లో ఉండే వాళ్ళంతా శరణార్థులు నేను తీసుకుంటాను, వాళ్ళు ఇల్లాదే అదే కదా. సో ఎస్ఐఆర్ వ్యతిరేకించినప్పుడు బీజేపీ కూడా దానికంటూ కౌంటర్ ఉంటుంది ఎక్కడైనా కూడా. సో దేశవ్యాప్తంగా ఈ రోజు కొత్తగా సిఐఏ కొత్తగా రాలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హిందూ శరణార్థులు, లేకపోతే క్రిస్టియన్ శరణార్థులు, జైనులు, వీళ్ళందరికీ కూడా మన ఇండియా ఓపెన్ ఉంది. వాళ్ళు పరిస్థితులు బాగాలేని రోజు రావచ్చు. ఢిల్లీలో ఎంతమంది ఉన్నారు రెఫ్యూజీస్? నేను ఢిల్లీలో ఉంటున్నా. రెఫ్యూజీస్ క్యాంప్ పోయి చూడండి, వాళ్ళందరూ పట్టించుకునే పాపాన పోలేదు.
ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళకందరికీ అన్ని యొక్క ఫెసిలిటీస్ వచ్చినాయి, అన్ని రకాలుగా వాళ్ళకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఒక ఉద్దేశమే అది కదా, వేరే వాళ్ళు తీసేయమని చెప్పట్ల. ఇండియాలో ఉండే ముస్లింస్ కి ఎవ్వరు కూడా సిటిజన్షిప్ తీసేయరు, టెన్షన్ పడాలి. పక్కన వాళ్ళు మేము పిలిచి మరా ఇస్తామంటే ఎట్లా? వాళ్ళు ఈక్వేట్ అని చేస్తారు, నాకు అర్థం కాలేదు. ఎన్నో మానవత్వానికి ఏమైనా లాజిక్లు ఉన్నాయా కరెక్ట్ గా? ప్రపంచంలో అందరినీ తీసుకొని మేము ఎక్కడుంది రైట్ కిషోర్ గారు, let us see as to how the developments are going to take place. Thank you.